ప్లాన్డ్‌గా ఒక స్కామ్ చేయాలనుకుంటే చాలా ఈజీగా జరిగిపోతుందన్నది ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఎందుకంటే దొంగలు దొంగతనం బయటపడకుండా ఎలా అయితే పాలు తాగే పిల్లి కళ్ళు మూసుకొని ప్రపంచం ఏది నన్ను చూడలేదని ఎలా అయితే భావిస్తుందో, ఇప్పుడు ఈ స్కామ్ చేసే వ్యక్తుల వెనకాల కూడా అదే తరహా ఒక కథ నడిచింది. కానీ ఎవరో ఒకరు చూస్తూనే ఉంటారు. ఆ చూసిన వాళ్ళు దాన్ని గమనిస్తే ప్రపంచం దృష్టికి తీసుకెళ్తారో అన్నది వాళ్ళు గుర్తించలేకపోయారు. అందులో ముఖ్యంగా బీఆర్కే న్యూస్ ఏదైతే ప్రభుత్వం తరఫున పోరాడేందుకు సిద్ధంగా ఉండే ఒక ఛానల్‌గా చాలామందికి అర్థం కావట్లేదు. ముఖ్యంగా చూస్తే ప్రభుత్వంకి సంబంధించి వాళ్ళ ఉద్దేశం కానివ్వండి, వాళ్ళ లక్ష్యం కానివ్వండి, అవినీతి రహిత పాలన అందించాలన్నది ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు కానివ్వండి, అలాగే కూటమి మొత్తం అందరి నేతలు కూడా అనుకుంటోంది. అవినీతి జరగకుండా, అవినీతి లేకుండా ఎలాంటి టెండర్ బయటకు వచ్చినా ఆ టెండర్ సంబంధించి ఏది జరిగినా సరే అదే అవ్వాలని కోరుకుంటారు. కానీ ఇక్కడ ఈ అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో ఇది దృష్టికి వెళ్ళదు, ఇది ప్రభుత్వం పట్టించుకోదు, లేదా ఇన్ని వేల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఒక 343 కోట్ల రూపాయలకు సంబంధించిన డిస్కషను ఎవరు చేయరు అనుకుంటారు. కానీ ఖచ్చితంగా చేస్తుంది. ఎందుకంటే బీఆర్కే న్యూస్ ఆ విషయంలో డేగ కళ్ళతో, నిఘా కళ్ళతో దాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంది. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, చేస్తున్న వాళ్ళెవరు, చేస్తున్న వాళ్ళెవరు, ఫైనల్గా దీనిలో లబ్ధి పొందేది ఎవరు, దీని భారం ఎవరి మీద పడబోతోంది, ఇవన్నీ విషయాలపైన కూడా బీఆర్కే న్యూస్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తూనే ఉంది. అందులో భాగంగానే ఈ టవర్ల స్కామ్ని, ఈ టెండర్ వేసిన సార్ని, ఈ రెండింటిని కూడా ఎక్స్పోజ్ చేయాలని డిసైడ్ చేసుకుంది. అందులో భాగంగానే మనం చూస్తున్నాం. ఇవాళ ఉదయం మనం చేసిన దాని ప్రకారము అసలు ఇది స్కామ్ ఎందుకు అన్నదాన్ని మనం గమనిస్తే, అసలు ఈ స్కామ్ చేసే క్రమంలో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి అంటే ఎలా అది వ్యవహరించాలని కూడా ఒక డిస్కషన్ చేసుకున్నారు. అందులో భాగంగానే ముందుకెళ్ళింది. ఇప్పుడు ఒకసారి దీనికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది, గతంలో జరిగిన నేపథ్యంలో ఎలా దీన్ని స్కామ్ని ఎవరు గమనించకుండా, ఎవరు గుర్తించకుండా, ఎవరి దృష్టి పడకుండా ఎలా నడిపారన్నది కూడా ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. గతంలో మనం చూస్తే తిరుపతి, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల పరిధిలో టవర్లను ఏర్పాటు చేశారు. తిరుపతి, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల పరిధిలో టవర్లను ఏర్పాటు చేశారు. ఈ టవర్లను ఏర్పాటు చేసే క్రమంలో కూడా ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా, అవసరం ఉందా లేదా అన్న దాని మీద ఎవరు డిస్కస్ చేయకుండా, కేవలము ఏదైతే లో వోల్టేజ్ అనే ఒక కారణాన్ని చూపించి లో వోల్టేజ్ని తగ్గించాలి అన్నా, లో వోల్టేజ్ని డివైడ్ ఇది చేయాలన్నా సరే కావాల్సిన అవసరం ఖచ్చితంగా టవర్ల సంఖ్యను పెంచాలి, దానికి సంబంధించిన ఏదైతే ట్రాన్స్మిషన్ ఉందో ట్రాన్స్మిషన్ని డైరెక్ట్గా తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి అనే విధంగా దానికి మాట్లాడారు. అందులో భాగంగానే గతంలో కూడా దాదాపుగా 1250 కోట్ల మేర టవర్ల నిర్మాణాలని చేపట్టారు. నేను చెప్తున్నాను, గతంలో కూడా 1250 కోట్ల రూపాయల మేర టవర్ల నిర్మాణ పనులు చేపట్టిన పరిస్థితిని మనం చూసాము. ఆ పరిధిలో జరిగిన ఆ మొత్తం వరకు 1250 కోట్ల రూపాయలకు సంబంధించిన టవర్ల నిర్మాణం జరిగింది. ఆ టవర్ల నిర్మాణం జరిగే క్రమంలో కూడా చాలా ప్లాన్డ్గా వెళ్ళారు. అందులో దాదాపు 750 కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందనే వాదనలు, అనుమానాలు కూడా చాలామందిలో ఉన్నాయి. ఎందుకు ఈ అనుమానాలు వచ్చాయంటే, నేను గతంలోనే చెప్పాను, అవసరం లేని చోట ఈ టవర్ల నిర్మాణాలు పెట్టడం అన్నదాన్ని ప్లానింగ్ చేసుకుంటే, అదే సందర్భంలో ఈ 750 కోట్ల రూపాయలు ఈ గుత్తేదారులు ఎవరైతే ఈ వ్యక్తులు, శక్తులు ఉన్నారో వాళ్ళ జేబుల్లోకి వెళ్ళేలాగా ప్లాన్ చేసుకొని గతంలో పూర్తి స్థాయిలో దీన్ని తీసుకెళ్లారు. సో ఆ విధంగా చూస్తే 750 కోట్ల రూపాయల మేర జరిగింది. ఇక ఎందుకు ఇలా జరిగింది అంటే, అవసరం లేని చోట టవర్ల నిర్మాణాలు చేపట్టారు. అందులో ముఖ్యంగా చూస్తే ఏదైతే లో వోల్టేజ్కి సంబంధించిన సమస్య ఆంధ్రప్రదేశ్లో లేకపోయినా సరే లో వోల్టేజ్ సమస్య ఉంది కాబట్టి దాన్ని నివారించాలంటే ఉన్న ఆప్షను టవర్ల నిర్మాణం చేపట్టి దాని ద్వారా కండక్టర్ ద్వారా ఏదైతే ఉందో అక్కడ నుంచి పవర్ని సప్లై చేసుకోవడం ద్వారా ఆ లో వోల్టేజ్ సమస్య అన్నది పోతుంది అన్నది ప్లాన్ చేశారు. దానికి అనుగుణంగానే మొత్తం నడిపేశారు. అంతేకాకుండా ఈ స్కామ్ చేసే క్రమంలో 1250 కోట్లను టెండర్ పనులు అయితే 750 కోట్లు దాంట్లో ఎలా లాగారు అన్నదానికి కూడా చూస్తే, అవసరానికి మించి బరువు ఉండేలా విద్యుత్ టవర్ల కొనుగోలు చేసినట్టుగా బిల్లులు సృష్టించారు. ఓవరాల్గా చూస్తే ఎంత బరువు ఉండాలి అనే దాని మీద నేను ఆల్రెడీ చెప్పాను. తమిళనాడు కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, అందులో 2200 కిలోలు లేదా 2600 కిలోల మధ్యలో ఈ టవర్లు ఉండాల్సి ఉంటే, ఆంధ్రప్రదేశ్లో మాత్రం అది 3600 కిలోలకు పైగా, అంటే 3.5 టన్నులకు పైగా ఉండేలాగా ప్లాన్ చేశారు. సో అవసరానికి మించి బరువు ఉండేలా వీటిని చేశారు. అంతేకాకుండా ఫైనల్గా చూస్తే మాత్రము నిబంధనల మేర సరఫరా చేయాల్సిన బరువు ఏదైతే ఉందో అందులో కేవలం 60% మాత్రమే ఉండేలాగా ప్లాన్ చేసుకున్నారు. తద్వారా మనం చెప్పినట్టుగా 60% మాత్రమే వెళ్తుందంటే దాదాపుగా 40% అక్కడే సేవ్ అయిపోతుంది. మిగిలిన ఎక్స్ట్రా ఛార్జెస్ కానివ్వండి వాటి మీద నుంచి దాదాపుగా 40% వీళ్ళ జేబుల్లోకి వెళ్ళేలాగా ప్లాన్ చేశారు. అంటే ఏదైతే మనం చెప్పామో దాని ప్రకారం 1250 కోట్లలో 750 కోట్లు వీళ్ళ జేబులోకి రావాలనే విధంగా ప్లాన్ చేసుకున్నారు. దానికి అనుగుణంగానే వర్క్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆ వర్క్ చేసిన నేపథ్యంలో కూడా ఈ మొత్తం ఇదంతా
పూర్తి స్థాయిలో సరిగ్గా చెకింగ్స్ అవ్వకుండానే, వెరిఫికేషన్ అవ్వకుండానే ఆ చెల్లింపులు కూడా చేసేశారు. ఆ ఉన్నతాధికారి, నేను ఏదైతే రివీల్ చేయబోతున్న ఉన్నతాధికారి ఉన్నారో ఆయన ఉన్నతాధికారిగా ఉన్నంత కాలము ఈ డబ్బులను ఎక్కడే కానీ ఆగకుండా, ఎవరో కానీ దాని మీద డిస్కస్ చేయకుండా, వెరిఫై చేయకుండా చెల్లింపులు జరిగేలా మొత్తాన్ని నడిపించారు. అందులో భాగంగానే ఇది ఇలా జరుగుతూ వచ్చింది. మామూలుగా చూస్తే ఏంటి ఇంత జరిగినా సరే ఎందుకు దీన్ని పట్టుకోలేకపోయారు అంటే మాత్రం ఇక్కడ టవర్లు నిర్మించే క్రమంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలను పూర్తిగా గాల్వనైజ్డ్ ఐరన్తోనే దాన్ని తయారు చేయాలి. ఆ మొత్తం పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన పరికరాలే వాడాలి. అంటే టవర్ల నిర్మాణం చేపట్టిన నేపథ్యంలో గాల్వనైజ్డ్ ఐరన్ ఏదైతే ఉందో ఆ ఐరన్తో ఆ టవర్లు నిర్మించి వాటి మీద మాత్రమే వైర్లను లాగాల్సిన అవసరం ఉంటుంది. కానీ దానికి అనుగుణంగా కాకుండా వీళ్ళ అతి తెలివి ఉపయోగించి సాధారణ ఇనుముతో తయారు చేసిన పరికరాలను వాడడం కానివ్వండి, అలా తయారు చేసిన పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటికి జిఐకి సంబంధించిన కోటింగ్ ఉండేలాగా, వాటికి జిఐకి సంబంధించిన కోటింగ్ వేసి అది తక్కువ బరువు ఉంటుంది. అయినా సరే ఎందుకంటే ఒక్కసారి ఇన్స్టలేషన్ చేసి పైకి వాటిని ఎత్తిన తర్వాత దాన్ని వేవ్ చేయడం అనేది చాలా కష్టం కాబట్టి ఓవైపు గాల్వనైజ్డ్ ఐరన్ యూజ్ చేయకుండా దాన్ని మామూలు ఐరన్తో తయారు చేసి దానికి జిఐ పూత పూసి మొత్తాన్ని మోసం చేశారు. అందులో ప్రభుత్వంలోకి సంబంధించిన వాళ్ళని కూడా మోసం చేసిన పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇలాంటి ఐరన్తో, ఇలాంటి కల్తీ ఐరన్ కానివ్వండి, అలాగే జిఐ కోటింగ్తో ఉంటే కేవలం 3 నుంచి 4 సంవత్సరాల్లోనే ఆ టవర్లకు తుప్పు పట్టే అవకాశం ఉంది. ఆ తుప్పు పట్టడం ద్వారా ఖచ్చితంగా అది కూలిపోయే అవకాశం కానివ్వండి, విరిగిపోయే అవకాశం కానీ ఉంటుంది. కానీ ఇవి దేన్ని పరిగణలోకి తీసుకోకుండా దీన్ని ఏదాన్ని ఎవరితోనూ మాట్లాడకుండా ఉండేలాగా ప్లాన్ చేశారు. ప్లాన్ చేసి దీన్ని మొత్తం నడిపించిన పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూస్తే మనం చూస్తే ప్రస్తుతం సినారియో ఎలా ఉంది అంటే అవసరం లేని చోట గతంలో ఏదైతే జరిగిందో నేను చెప్పినట్టుగా ఒక్కసారి ఒక తప్పు చేశారు, ఆ తప్పు దొరకలేదు కాబట్టి అదే తరహా తప్పు ఎన్నిసార్లు చేసినా సరే మేము దొరకము అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్సే ఇవాళ వీళ్లను మన దృష్టిలో పడేలాగా, మన చేతికి దొరికేలాగా చేసిందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. బీఆర్కే న్యూస్ గతంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరిగింది అనే దాన్ని రెండింటినీ బేరీజ్ వేసి రెండింటిలోనూ సిమిలారిటీస్ ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి అని కూడా డిస్కస్ చేసిన నేపథ్యంలో మనకు చాలా క్లియర్గా అర్థమైన కొన్ని సిమిలారిటీస్ ఏంటంటే తక్కువ బరువుతో తయారు చేసిన వాటిని ఎక్కువ బరువు ఉన్నాయని చెప్పి చూపించి తద్వారా ఏవైతే డబ్బులు ఉన్నాయో వాటిని గుత్తేదారులు కానివ్వండి, ఎవరైతే దీంతో పాటు నడుస్తున్న శక్తులు వ్యక్తుల జేబుల్లోకి వెళ్ళేలాగా ఈ మొత్తం ప్లానింగ్ జరిగింది. ఇది జరిగే క్రమంలో కూడా ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా ఉండేలాగా ప్రయత్నం చేశారు. అయితే మనం ఇక్కడ ఒక బయట వినాలి. ఎందుకంటే మనం మొన్న కూడా ఈ ఏపీఈఆర్సీకి సంబంధించిన చైర్మన్తో మాట్లాడే ప్రయత్నం చేశాము. ఆయన చాలా క్లియర్గా చెప్పారు, కాస్ట్ డేటా అని ఒకటి ఉంటుంది. కాస్ట్ డేటాలో ఏవైతే మేము పొందుపరిచిన విషయాలు ఉన్నాయో అవి మాత్రమే వాడాలి, వేరే వాడడానికి అవకాశం లేదు అన్నది. కానీ ఇక్కడ మాత్రం ఈసారి ఎలాంటి పర్మిషన్ లేకుండా, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, ఏపీఈఆర్సీకి సంబంధించిన అప్రూవల్స్ లేకుండానే దీన్ని తీసుకొని వెళ్ళారు. అది జరిగింది. ఒకసారి ఆ బయట విందాం మనము. ఆ బయట విన్న తర్వాత మీకు అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో చైర్మన్ గారితో నేనే మాట్లాడాను, దానికి సంబంధించి ఒకసారి బయట విందాం. రైట్, ఆ బయటలో మనము టెక్నికల్ ప్రాబ్లం నేను మీకు వినిపిస్తాను. ఆ బయటలో చాలా క్లియర్గా వెంకటరామరెడ్డి చెప్పే మాట, మొదటిది ఏదైనా సరే కొత్తగా టెండర్లు పిలవాలన్నా, టెండర్లు పిలిచే క్రమంలో ఆర్ఎఫ్పీని తయారు చేయాలన్నా సరే ఏదైతే ఈఆర్సీ అప్రూవ్ చేసిన రేట్లు కానివ్వండి, కాస్ట్ ఆఫ్ డేటా ఏదైతే ఉంటుందో దాని ప్రకారం మాత్రమే రిక్వైర్మెంట్స్ ఇవ్వాలి. ఆ రిక్వైర్మెంట్స్లో దానికి తగ్గట్టుగానే కొటేషన్స్ తీసుకోవాలన్నది రూల్ ఉంది. కానీ అలాంటిది ఏమీ లేకుండా సొంతంగా వీళ్ళు నిర్ణయించిన ధరలు, వీళ్ళు నిర్ణయించిన కంపెనీలకి వీళ్ళు అనుకున్న తరహాలోనే దాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తి అయిపోయింది. ఇప్పటికే టెండర్లు కూడా దాఖలైన నేపథ్యంలో టెండర్లు ఓపెన్ చేసిన తర్వాత మనం చెప్పిన కంపెనీకే ఆ టెండర్ రాబోతోంది, L1గా అదే కంపెనీ నిలవబోతోంది అన్నది మనకు తెలుసు. ఓవరాల్గా చూస్తే ఈ మొత్తంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏంటి ఈ మొత్తం నడుపుతున్న వాళ్ళు ఎవరు, ఆ శక్తులు ఎవరు, ఆ వ్యక్తులు ఎవరు, ఆ వ్యక్తులు నడుపుతున్న కింగ్ పిన్స్ ఎవరు, దీని మీద డిస్కషన్ చేసే నేపథ్యంలో గతంలో జరిగిన తప్పు ఏదైతే ఉందో ఆ తప్పు దొరకలేదు కాబట్టి మరి ఎన్నిసార్లు మనం ఆ తప్పు చేసినా సరే దొరకము అనే ఆలోచనతోనే ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్న నేపథ్యం మనకు అనిపించింది. దానికి సంబంధించిన మరికొన్ని బ్రేకింగ్ న్యూస్ నేను మరికొన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. మొదటిది, గతంలో ఈ వర్క్ చేసిన వాళ్ళని ఆ వర్క్ చేయించే క్రమంలో లోకల్గా ఉన్న 2 నాయకులు, మొదటిది కడప ఎంపీ అవినాష్ రెడ్డి, అంతేకాకుండా అతని సన్నిహితుడైన దేవిరెడ్డి శంకర్ రెడ్డికి సంబంధించిన అనుచరులే గతంలో వర్క్ చేశారు, ఇప్పుడు కూడా వర్క్ చేయిస్తున్నారు. అంతేకాకుండా ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తోంది కూడా ఆ 2 వ్యక్తులకు సంబంధించిన పర్సన్సే, వాళ్ళ అనుచరులే ఇప్పుడు కూడా నడిపిస్తున్నారు. అంటే ప్రభుత్వం మారింది, ప్రభుత్వ విధానం మారింది, అవినీతికి వ్యతిరేకంగా జరగాలనే ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉంది.
అయినా సరే గతంలో ఏదైతే జరిగిందో అవినీతి, ఆ అవినీతి అన్నది చాలా ఈజీగా చేయొచ్చు అనే ఒక ఆలోచనతోనే వీళ్ళు చాలా క్లియర్గా ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన వాళ్ళు, ఒకటి అవినాష్ రెడ్డి, రెండు దేవినేని శంకర్ రెడ్డి. ఎస్, ఏపీఆర్సీకి సంబంధించి ఒకసారి బయట విందాం. ఒకసారి చైర్మన్ గారిని కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను చిదంబరం మాట్లాడుతున్నాను బీఆర్కే న్యూస్ నుంచి. చెప్పండి సార్. ఏం లేదు, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేశాను సార్. నేను ఇదొకటి 343 crores ఒకటి ఇప్పుడు టెండర్ ఒకటి రిలీజ్ అయింది కదా సార్. ఏం టెండర్ మా సార్ ఇక్కడ మన దీనికి సంబంధించింది, టవర్స్ కన్స్ట్రక్షన్ సంబంధించింది. అవును సార్, అంటే అది యాక్చువల్లీ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు చేస్తారు, బట్ మన దగ్గర నుంచి పర్మిషన్ ఉందా సార్? అది పర్మిషన్ లేకుండానే ఆ టెండర్ రిలీజ్ అయింది అన్నది ఒక ఇన్ఫర్మేషన్ సార్. అందుకని యాక్చువల్గా నేను ఆఫీసులో లేను, కోర్టు వెకేషన్ లో ఉంది. ఓకే, సో నేను హైదరాబాద్ లో ఉన్నాను. ఓకే సార్. సార్ మీకు సమాచారం ఏమైనా ఉందా సార్? ఒకటి 343 crores ఒకటి నాకైతే ఏం గుర్తులేదమ్మా. ఓకే, మీరు వాళ్ళని అడగండి, డిస్కౌంట్ ఫోన్ చేసి అడగండి సార్. అదే కాల్ చేస్తే వాళ్ళు యాక్చువల్ ఆయన ఏదో మీటింగ్లో ఉన్నాను అన్నారు. సో మాకున్న సమాచారం ఏంటంటే ఏపీఆర్సీకి సంబంధం లేకుండానే ఈ ప్రకటన వచ్చింది అన్నది. అక్కడ సిజిఎం ప్రాజెక్ట్స్ ఎవరైనా ఉంటారు సార్ ఆఫీస్ లో, ఓకే, వాళ్ళకి కాల్ చేసి అడగండి దీనికి ఈఆర్సీ క్లియరెన్స్ ఉందా లేదా అనేసి. ఓకే. సో నాకు సో చాలా క్లియర్గా తెలుస్తోంది, ఈఆర్సీ క్లియరెన్స్ లేకుండానే ఈ టెండర్ అనేది బయటకు వచ్చింది. ఆ టెండర్ సంబంధించిన పూర్తి వ్యవహారం మొత్తం నడుస్తోంది అన్నది. నేను చెప్పినట్టుగా ఇద్దరు వ్యక్తులు గత ప్రభుత్వ హయాంలో ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి అలాగే దేవిరెడ్డి శంకర్ రెడ్డికి సంబంధించిన అంశాలు ఇవన్నీ నడుపుతుంటే దీనిని ప్రోత్సహిస్తోంది, దీన్ని ముందుకు తీసుకెళ్తోంది సిఎండి సంతోష్ రావు దగ్గరుండి మరి ఈ మొత్తం జరుగుతున్నా తనకి తెలిసా తెలియకనో కానీ మొత్తానికి ఈ స్కామ్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు జరుగుతున్న టెండర్ నిబంధనలకు అనుగుణంగా కాకుండా విరుద్ధంగా జరుగుతున్నాయి, మొత్తం ఆయనకు తెలిసే జరుగుతుంది అన్నది సమాచారం. ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ ఇచ్చాను నేను. ఇది కాకుండా మరింత సమాచారం ఇవ్వబోతున్నాను. ఎవరైతే సంతోష్ రావుతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు విద్యుత్ శాఖలో ఉంటూ దీన్ని నడిపిస్తున్నారో దానికి సంబంధించిన పేర్లు నేను బయటపెట్టబోతున్నాను. అంతేకాకుండా వీళ్ళందరినీ నడిపిస్తున్న కింగ్ పిన్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కింగ్ పిన్ సంబంధించిన సమాచారం కూడా నేను ఇవ్వబోతున్నాను.